హలో వ్యూయర్స్, గుడ్ ఈవినింగ్, నమస్కారం, నమస్తే, మరొకసారి వందనాలు మిత్రులారా. టోటల్గా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో బహుశా ఒక 350-300 వరకు ఉంటాయేమో. కానీ తెలంగాణలో చేసినటువంటి కులగణన పాత గవర్నమెంట్ కూడా లెట్స్ కాల్ మనమేమి తీసేయడానికి లేదు. ఒకరోజు చేసిన సర్వే అది బయట పెడితే కొంత ఉపయోగకరంగా ఉండేది, కానీ తన కోసం వాడుకొని పక్కన పెట్టేశారు. కానీ ఇప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్ ఖచ్చితంగా కులగణన కొంత శాస్త్రీయ పద్ధతిలో 10% అటు ఇటు ఉన్న 10% కొంచెం బాగానే చేసిందని అనుకుందాం. అంటే కొన్ని పారామీటర్స్ తీసుకున్నారు, వాళ్ళు తీసుకొని చేసుకోవడం జరిగింది. సీప్ చేసినటువంటి సర్వే వాళ్ళు తీసుకున్న కంపోజిట్ బ్యాక్వర్డ్ ఇండెక్స్లోనే చాలా అభ్యంతరాలు కనపడుతున్నాయి. ఎప్పుడూ కనపడిన కులం తీసుకెళ్ళి ఒక 40, 50, 70, 80 ఇంత జనంలో కనపడుతూ ఇంత బాగా బతుకుతున్నారు అని కనపడుతున్న వ్యక్తుల సిబ్లింగ్లో టాప్ నెంబర్ తీసుకొని పెట్టారు. లోయెస్ట్ డక్కలి, తర్వాత నెంబర్ 1 వాళ్ళు అంబానీ, అదానీ అక్కడి నుంచి పోయి ఇది నాయుడులకు తీసుకొచ్చింది. కానీ కులాలు అనేది భారతదేశాన్ని మళ్ళీ చెప్తున్నా ఏంటంటే, భారతదేశం ఒక జాతి కాదు, ఒక కులాల సమూహం, ఒక కులాల కుంపటి. మనిషిని కలిస్తే ఏ ఊరు, ఏం చేస్తుంటారు, తెలుగా, హిందీయా, ఇంగ్లీషా అవన్నీ అడిగి చివరికి వచ్చి ఆ కులం తెలుసుకునే వరకు టెన్షన్ 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 పడుతుంటారు. తోక ఉందనుకో టెన్షన్ లేదు, తోక లేకపోతే పెద్ద పరిశాన్. ఏమున్నా కూడా ఈ నిరుపేద కులాలు పాపం మనద్దు, మహా నేరం అది. అంటే వాళ్ళు ఎవరితోని చెప్పుకోలేక కుమిలిపోతున్న కులాలలో భాగం ఎస్సీలు, ఉపకులాలు, ఎస్టీలు, ఉపకులాలు. వాళ్ళను కళ్ళతో చూస్తుంటాం కానీ మెదడుతో ఆలోచించాలి, అయ్యో అతను ఏం తింటున్నాడు అని. అంటే కొద్దిగా వాళ్ళ గురించి అవేర్నెస్ చేద్దామనే ఉద్దేశంతో ఈ 242 కులాలను నేను చెప్తున్నా. ముఖ్యంగా రెవెన్యూ శాఖ ఇవ్వవలసిన ధృవీకరణ పత్రాలు 242 మందిలో ఒక 40 మంది అర్థమయ్యి ఒక 4 తీసుకొని మంచి తెలివి పనులైనా కూడా అదొక రకమైన సంతోషం మనకందరికీ. అందులో భాగంగానే ఎస్సీలో ఉన్నటువంటి ఏబిసిడి ఉద్యమం, దాని ద్వారా వచ్చిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో ఉన్న అన్ని విడివిడిగా చేస్తా ఉన్న మిత్రులారా. కాబట్టి గ్రూప్ 3లో చాలా వరకు కంప్లీట్ అయినాయి, ఇంకా లాస్ట్ ఇవాళ. తర్వాత ఎస్టీని స్టార్ట్ చేస్తా. ఎస్టీ స్టార్ట్ చేసే ముందు ఇవాళ మాల జంగం. ఈ జంగం బాగుంది, మాల బాగలేదు. నేను వీళ్ళు మాల తీసేసుకోమంటున్నా. మాల దాని మీరు ఏమిటంటే మాల జంగాల జంగమని జంగాలకు జంజపోతుంది. అది ఎందుకు ఉంటుందో మనకే తెలియదు, దాని మహత్యం ఏందో తెలియదు, కానీ వేసుకుంటాం. అది మీరు కూడా వేసుకోరు. మాల జంగాలు, మాల తీసేసి మీరు జంగాలమని చెప్పుకోండి, అన్ని పెట్టుకోండి. మీరు వీరశైవ లింగాయత్ అంటారు. వీళ్ళు ఎంతమంది ఉన్నారంటే 13,007 మంది ఉన్నారు, 0.04%. సిబ్లింగ్ పాయింట్ వచ్చేసి 90, సీరియల్ నెంబర్ 20, గ్రూప్ 3లో వస్తారు వీళ్ళంతా. రెవెన్యూ శాఖ ఇస్తుంది. తెలియదు అంటే నువ్వు ఉద్యోగం రాజీనామా చేసి పొమ్మని కూడా చెప్పండి. మీరు తెలియదు కాదు, నువ్వు ఎంక్వైరీ చేసి నాకు సర్టిఫికేట్, ఇది నీ డ్యూటీ, అది నా హక్కు, అంతే. ఇది ఒక ప్రత్యేకమైన దళిత్ కమ్యూనిటీ, ఎస్సీ సమాజం. మాల పేర్లని కాకుండా ఈ కొత్తది ఏమి ఉండదు, కాకపోతే నిజాం పీరియడ్ నుంచి, హైదరాబాద్ నిజాం రాజ్యం వెళ్ళినప్పటి నుంచి కూడా ఈ కులాలు ఉంది. వాళ్ళంతా రకరకాల ప్రాంతాలలో. తర్వాత జంగం అనే పద్ధతి శైవలింగ, శైవులు, జంగాలు వీళ్ళంతా కొంత జ్ఞానాన్ని బోధిస్తూ తిరిగేటువంటి కమ్యూనిటీ. జంగం అనే పదం శైవ బోధన, మత బోధనలు కూడా చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి వీళ్ళకు ఆ పైన చెప్పేదాని ప్రకారంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఏం లొంగి ఉండాల్సిన అవసరం లేదు. మర్చిపోండి, అవన్నీ బాగా ఎదుగుతూ ఉంది సమాజం. మీ మాల జంగాలము, మా సంప్రదాయాలు, ఆ దరిద్రమైన మూఢనమ్మకాలు మర్చిపోయి సహజసిద్ధమైన జీవితం గడుపుకోండి. అది జంగం వేసుకోండి, అప్ప అని పెట్టుకోండి, శెట్టి అని పెట్టుకోండి, రావు అని పెట్టుకోండి, మహారాజులు అని పెట్టుకోండి, తర్వాత తివారి, శుక్ల, ఇవన్నీ పేర్లు పెట్టుకొని చలామణికండి. తర్వాత మాల మాస్టి అని ఇంకొక కులం. సీరియల్ నెంబర్ వీళ్ళది 21 ఉంటుంది, 0.02% ఉంటుంది. తర్వాత 91 సిబ్లింగ్ పాయింట్ గ్రూప్ 3లో ఏసీ ఇవ్వాలి. వీళ్ళకు ఒక స్పష్టమైన కుల సంప్రదాయం అంటూ ఒకటి కనపడదు మనకు. ప్రస్తుతం ఇప్పుడు ఇది 5,000 మందిలో ఎంతమంది ఉన్నారు, 5,000 మంది అన్న తాన లెక్క అటు ఇటు తేలినా కూడా ఒక 4,500 నుంచి 6,000 మంది వరకు ఉంటారు. చిన్న చిన్న ప్యాకెట్స్లో ఎక్కడో చోటు ఉంటారు వీళ్ళు. మీరు అవన్నీ మర్చిపోండి. మీ మాస్టర్లు, మీ మాలలో అన్నీ మర్చిపోండి. పేరు మంచి ఏదైనా పెట్టుకోరు, గోత్రాలు పెట్టుకోండి. భరద్వాజ, కశ్యప, తర్వాత గౌతమి, విశ్వామిత్ర, అన్ని పేర్లు పెట్టుకోరు. మీకు మీ పిల్లల పేర్లు కానీ, మీ భార్యల పేర్లు కానీ, ఇవన్నీ పేర్లు పెట్టుకోరు. ఆత్రేస్ అని, జమదగ్ని అని, అలస్య అని, తర్వాత అన్ని ఎన్ని గోత్రాల పేర్లు పెట్టుకున్నా ఏమిగా. తర్వాత మాల సాలె, నేత కాని. నేత కాని అనేది పద్మశాలీలు అనేది ఒకటి వస్తుంది, కానీ మాల సాలె అనేది సపరేట్గా ఉందన్నమాట. అయ్యే బాగా పాపులేషన్ వీళ్ళది, 170,000 మంది ఉన్నారట. 0.5%. సిబ్లింగ్ పాయింట్ వచ్చేసి 92, సీరియల్ నెంబర్ 22, గ్రూప్ 3.
అసలు ఏందో మరి అది ఎక్కడ అర్థమైతలేదు. మొత్తము మన తెలంగాణ జిల్లాలలో నిజామాబాద్‌లో గాని, ఆదిలాబాద్‌లో గాని, ఖమ్మంలో గాని, తర్వాత వరంగల్ ఇవన్నిట్లలో ఉన్నారట వాళ్ళు. అన్ని జిల్లాలలో ఉన్నారు. తర్వాత ఆళ్ళ వంశము భువనాషి అని, తర్వాత మార్కండేయ అని రకరకాలుగా వీళ్ళు పెట్టుకుంటున్నారు. పెట్టుకోవడం మంచిదే. కానీ మళ్ళీ ఈ మాల సాలె ఎందుకు? సాలెని పెట్టుకోండి ఏమైతుంది? నేతకాని అని పెట్టుకోండి. వాళ్ళకి కోపాలొస్తాయి. మనం ఏం చేయలేం. వాళ్ళేసుకుంటే మీరు బీసీలు ఏసుకుంటే మీరు జంజాలేసుకోరు. ఏమీ కాదు. మీకు మీరే మూఢనమ్మకం అనే దరిద్రమైన దాంట్లోకెళ్ళిపోకండి దయచేసి. మీరు అన్నీ రకరకాల అమ్మవాళ్ళ పూజలు అన్నిట్లలో మీరు ఉంటారు కాబట్టి మీరు కూడా కుల ధృవీకరణ పత్రాలు తీసుకోండి. చాలా మంది ఉన్నారు. చాలా డిబేట్ చేయండి. ఎక్కడ పడితే అక్కడ మీరున్నారు. తర్వాత పెద్దమ్మ, భూలక్ష్మమ్మ, తర్వాత పెద్ద మన ఏది కోలాటాలు, బతుకమ్మలు ఇవన్నిట్లలో ఉంటారు మీరు. ఖచ్చితంగా పునర్వృత ఉంది. ఏకపతి వ్రతులు, ఏకపత్ని వ్రతులు. అంటే ఈ రకమైన మోసాలు, తప్పుడు లెక్కలు ఏం లేవన్నమాట ఆ కులంలో. వాళ్ళు కూడా 1,70,000 మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. నేతకు సంబంధించినటువంటి పనులలో ఉంటారట వీళ్ళకి ఆ కుల ధృవీకరణ పత్రాలు తీసుకోవాలని, బెనిఫిట్లు పొందాలని కూడా మనము కోరుకున్నాం. తర్వాత మాల సన్యాసి. మాల సన్యాసి అనేది అర్థమవుతుంది కదా. గ్రూప్ 3లో కేవలం వీళ్ళు ఒక 2,000 మంది కూడా లేరు. 1901 అంతే. తర్వాత సీరియల్ నెంబర్ 23, సిబ్లింగ్ పాయింట్ వచ్చేసి 87. వీళ్ళందరూ కూడా పండించండి. వీళ్ళ వృత్తి ఏం లేదు, సేవ. తర్వాత సన్యాసం, భిక్షాటన ఆత్మగౌరవం దెబ్బతిన్న వాళ్ళు ఏదో కొద్దిగా పని చేసుకోవడం, తర్వాత కొంచెం వ్యవసాయ పనులు గీయటం, ఇవన్నీ కూడా మాల సాలె, మాల జంగం. తర్వాత ఇలా చాలా వరకు కొన్ని చూడబోతుంటే ఆధారాలు దొరుకుతలేవు. సిరాజుల సనైతే మాల అని రాసిండు, తర్వాత ఉపకులాలు అన్నాడు. ఇంకా వేరే కూడా ఎన్ని ట్రై చేసినా దొరకడం లేదు. వీళ్ళ ఆశ్రిత కులాలు కూడా ఎవరు తెరుస్తలేరు. ఏం రాసినా తెలుగు రాష్ట్రాలలో, తమిళ్లో, ద్రవిడియన్ కల్చర్లలోనే ఈ డౌన్ రోడ్ అనే క్షూద్ర కమ్యూనిటీ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా క్షూద్రులే. అతి క్షూద్రులని ఈ దుర్మార్గులు ఆర్యవంశీయులు పెట్టారు, కానీ అది కరెక్ట్ కాదు. క్షూద్రులు అందరము క్షూద్రులు. మాంసం తింటారు, మద్యం తీసుకుంటారు, మోటు కష్టం చేస్తారు, ఉత్పత్తులు చేస్తారు, అన్నీ వీళ్ళే. కాబట్టి వీళ్ళకు సర్టిఫికెట్ ఇవ్వవలసిందిగా మిత్తా అయ్యల్వార్. గ్రూప్ 3 సీరియల్ నెంబర్ 24. వీళ్ళు కేవలం 7,486 మంది ఉన్నారు. 0.2%. 79 వీళ్ళకు కంపోజిట్ బ్యాక్వర్డ్ ఇండెక్స్ లో ఇచ్చారు వీళ్ళకు. తర్వాత ఎస్సీ హోదా ఉంది. తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కూడా వీళ్ళకు విడిగానే మాలలో ఉండే సబ్ కాస్ట్ వీళ్ళది. తర్వాత వీరి గోత్రాలు ఉన్నాయి. తర్వాత మన ఇంటి పేర్లు ఉన్నాయి, అద్భుతమైన ఇంటి పేర్లు ఉన్నాయి వీళ్ళకు. తర్వాత అప్పలు, శెట్టి అని కూడా కొన్ని పేర్లు పెట్టుకుంటారట. తర్వాత మిట్టా అయ్యల్వార్. అయ్యవారు అంటే అయ్యగారు, అయ్యవారు, అయ్యంగారు. మీరు ఇట్లా పెట్టుకోండి. ఈ మిట్టా తీసేయండి, అయ్యవారని పెట్టుకోండి. అయ్యల్వారు ఎందుకు? ఇంకా ఇవన్నీ తీసుకొని యూజ్ చేసుకోండి. సీరియల్ నెంబర్ 24 వేసి మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తుంది రెవెన్యూ శాఖ. మీరు అన్ని పిల్లల పేర్లు చివరికి రాజేంద్రన్, రాజశేఖరన్, వెంకటేశ్వరన్ ఇట్లా అని పెట్టుకోండి. పేర్లు పెట్టుకుంటే మనం సమాజంలోకి ఎంటర్ అయిపోవాలి. మీ ఒరిజినల్ పేరు చెప్తే పాపం తగులుతాం. ఎవ్వరు ఏమి పాపం తగలదు, ఏమీ కాదు, ఎవడు ఏమీ అనడు. దేవుడు మిమ్మల్ని అడుగడుగున అవమానిస్తున్నాడు. హిందూ పురాణాలు చెప్పేది ఏంటంటే నీ పని నువ్వు మాత్రమే చేయాలి, నువ్వు పని చేయమని చెప్పి దేవుడు ఆమోదం ఉంది అనేది చెప్తున్నారు. అదంతా అబద్ధం, అది మోసం, ద్రోహం, అబద్ధం అదంతా. కాబట్టి ఈ మిత్త అని తర్వాత అవన్నీ అయ్యంగారని చెప్పుకొని రేంగా. కాబట్టి అన్నీ మళ్ళీ చెప్తున్నాను నేను. అన్ని నార్త్ ఇండియాలో బోర్డు అని పేర్లు ఉన్నాయని తీసుకొని పేర్లు పెట్టుకోరు. తర్వాత పాకి, మేటి, తోటి, ఈ 3 పుట్ టుగెదర్ అంటే ఒక దగ్గరికి పెడితే వీళ్ళు మొత్తం కలిపి 3,412 మంది ఉన్నారు. అది ఎందువలనో కానీ మరి సీరియల్ నెంబర్ 25 ఇచ్చారు, 0.01% ఇచ్చారు, కానీ ఇండెక్స్ లో వచ్చేసి 45 ఇచ్చారు. అంటే అంత ధనవంతులు ఉన్నారా ఇందులో అనేది ఒక ప్రశ్నార్థకం అవుతుంది. మరి వీళ్ళు చేసేదంతా రాజ్యాంగబద్ధమైన కులం అనేది ఇచ్చారు. ఎస్సీలో ఉపకులం ఇది అయినా కూడా వీళ్ళకి ఎందుకు ఇచ్చారు మరి? మెహతర్ ఇప్పుడు హైదరాబాద్లో అయితే పుష్కలంగా ఉన్నారు వీళ్ళు, కానీ అప్పుడు చుట్టుపక్కల ఉన్నట్టు మెదక్, మహబూబ్ నగర్, వరంగల్, ఆదిలాబాద్లో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా హైదరాబాద్ వచ్చేసారు. రావాలి, వేరే పనులలో ఎంగేజ్ అయిపోవాలి, కులం తప్పు చెప్పుకోవాలి, వేరే కులం చెప్పుకొని బతికేసేయాలి. కానీ వీళ్ళందరూ కూడా మాన్యువల్ స్కావెంజింగ్ అంటే తెలుసు కదా. తల మీద బీహార్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ మానవ మలం ఒక గంపలాలు ఎత్తుకొని నెత్తి మీద మోసుకొని పోయే కులం వీళ్ళది. అటువంటి వీరి కులం. తర్వాత తర్వాత బాల్మీకి అని అంటారు, వృత్తి కారణంగా మైతర్ అంటున్నారు. వీళ్ళని దేడ్ అంటారు, ఢేర్ అంటారు, తర్వాత దల్వాలేగన్ కూడా అంటారు. వీళ్ళకు పై నంబర్ వేసి వాళ్ళ కులం ధృవీకరణ పత్రం ఇవ్వాలి. తర్వాత రెల్లి కులం అనేది 3,289. ఇది గ్రూప్ 3 సీరియల్ నెంబర్ 26, 0.01%. సిబ్లింగ్ పాయింట్ వచ్చే 63 అన్నారు. వాస్తవానికి మరి మాలలో దాంట్లో మన గ్రూప్ 2లో కూడా చేసినట్టున్నా, కానీ దీంట్లో చాలా ముఖ్యమైన కులం ఇది, అత్యంత పేదరికం ఉన్నటువంటి కులం ఇది. వీళ్ళు కూడా పారిశుద్ధ్య పనులు చేస్తూ ఉంటారు రెల్లి కులస్తులు అనేది. మరి వీళ్ళ దాంట్లో కూడా కశ్యప ఉందంట, తర్వాత
భరద్వాజ ఉందంట, గౌతమ ఉందంట, వశిష్ఠం ఉందంట, తర్వాత బ్రాహ్మణ గోత్రాలు కూడా వీళ్ళకు ఉన్నాయనేది మరి వాళ్ళు చెప్తున్నారు. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. ఈ వీళ్ళ వంశీయులు రెల్లి వంశీయులకు ఉన్నాయి. ఈ అరుంధతి సమాజానికి చెందిన వాళ్ళు. వీళ్ళు కూడా ధృవీకరణ పత్రం తీసుకొని నలుగుట్లో ఆత్మగౌరవంతో బతకాలి. మూఢనమ్మకాలు అనే దరిద్రమని వదిలేసేయండి. రోజు శాస్త్రీయంగా ఉదయం లేవగానే మీ పనులు మీరు చేసుకోండి. కానీ నిరుపేద బతుకులన్నీ కూడా టోటల్గా మూఢనమ్మకాలతో ఇదవుతున్నాం. అవి వదులుకొని ముందుకెళ్ళాలి అని చెప్తూ 7 కులాల గురించి చెప్పడంతో ఈ ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాల గురించి కూడా పూర్తిగా చెప్పడం జరిగింది. ఇంకా వచ్చే వీడియోలో ఎస్టీలు అంటే ఆదివాసీలు గురించి చెప్తాను. వాళ్ళు ఒక 36 మంది ఉన్నారు. 5-6 క్లాసులలో కంప్లీట్ చేస్తాను. తప్పకుండా చూడండి, షేర్ చేయండి అని చెప్తూ ధన్యవాదాలు.